2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరి అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. కేవలం 10వ తరగతి అర్హతతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ ఉద్యోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఎస్సి ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ వంటి పోస్టులకు 10వ తరగతి అర్హత సరిపోతుంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉంటాయి. ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా గ్రూప్ డి పోస్టులు భర్తీ చేస్తారు. ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్, పాయింట్స్ మ్యాన్ వంటి ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో పాటు కొన్ని పోస్టులకు ఐటీఐ కూడా అవసరం కావచ్చు. ఇక గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు 10వ తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో రాత పరీక్ష లేకుండానే 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతోంది. ఇక భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలో కొన్ని ఎంట్రీ స్థాయి పోస్టులకు 10వ తరగతి అర్హతతో దరఖాస్తు చేసే అవకాశం ఉంటాయి. అర్హత పోస్టును బట్టి మారుతోంది. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖలు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ వంటి విభాగాల్లో కొన్ని పోస్టులకు 10వ తరగతి అర్హతతో నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉంటాయి. అలాగే హోంగార్డ్, కానిస్టేబుల్, డ్రైవర్, అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, మల్టీపర్పస్ స్టాఫ్ వంటి పోస్టులకు కూడా కొన్ని సందర్భాల్లో 10వ తరగతి అర్హత సరిపోతుంది. మొత్తానికి 10వ తరగతి చదివానని నిరాశపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో వచ్చే నోటిఫికేషన్లను గమనిస్తూ ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం మీకు ఉంటుంది.